అమ్మ తత్వమును ఆలపింతుము, ఆలకించరండి. అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. మా ఊరు అడిగారండి ఒకసారి, అమ్మ మా చౌదరీస్లో అమ్మాయికి పెళ్లి చేయటం చాలా కష్టం అమ్మా, చాలా డబ్బుతో కూడుకున్న పని అని మామూలుగా అన్నారండి ఆయన. ఎందుకు నాన్న, నీ దగ్గరికే వస్తారు నాన్న వాళ్ళు. ఈ అమ్మ సూక్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇవి ఆచరణకి అందుబాటులో ఉండేవేనా? మనం ఆచరించడం చాలా దగ్గరలో ఉన్నవేనండి, కానీ మనం ఆచరించడమే కష్టమండి. అంతే, చాలా దగ్గర సంబంధం ఉంది. వేళ రాత్రి కల్లో వచ్చిన అమ్మ మన మరుసటి రోజునే పుస్తకం వచ్చిందండి. ఆ పుస్తకం మీద అదే సేమ్. నమస్కారం అండి. నమస్తే అక్కయ్య గారు, వరలక్ష్మి గారు. చెప్పండి. మీరు అమ్మ యందు అచంచలమైన భక్తితో, ఈ సంస్థ పట్ల ఉండే మమకారంతో ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇది చాలా సంతోషించదగిన విషయంగా నేను భావిస్తున్నాను. అసలు మొదట మీ గురించి చెప్పండి, మీ కుటుంబాన్ని గురించి చెప్పండి. అమ్మని మీరు మొట్టమొదటి ఎప్పుడు చూశారు? ఎట్లా అమ్మని గురించి మీకు తెలిసింది? ఎట్లా ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఆ విశేషాలు చెప్పండి. అయితే మాది పాలకొల్లు అండి. పాలకొల్లు అయితే మా ఇంట్లో ఒక లెక్చరర్ గారు, గుంటూరు లెక్చరర్ గారు ఒక రెంట్కి వచ్చారండి. వస్తే ఆయన ఒకసారి దొడ్లో అందరం కూర్చుని భోంచేస్తున్నామండి. భోంచేస్తుంటే అమ్మని గురించి చెప్పారండి ఆయన. కానీ మాకు అంతకుముందు జిల్లెలమూడు కానీ అమ్మకాన్ని మాకు అసలు తెలియదండి. చెప్పుకుంటూ వస్తే మాకు కూడా అమ్మని గురించి విషయాలు, పంగతి భోజనాలు అమ్మ దగ్గర అలా చేస్తారు, ఇలా చేస్తారు అని చెప్పారండి. మమ్మల్ని కూడా ఒకసారి తీసుకెళ్ళరా మేస్టార్ అన్నారు. ఎందుకమ్మా, మీకు అన్నీ ఉన్నాయి కదా, మీకు అమ్మ దగ్గరికి పని ఏంటి అన్నారు. ఇదేంటంటే దైవానికి చూడటానికి ఉండటానికి సంబంధం ఏంటండి, చూడాలని ఉందండి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అన్నాను. అంటే నాకు ఉన్నాయి కాబట్టి అన్నీ ఇచ్చిన దైవాన్ని చూడాలనిపించింది. అప్పుడేమో అయితే నాకు కుదరదు కానమ్మా, గుంటూరు అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ తీసుకెళ్తారు అని చెప్పారు. లేట్ చేయకుండా మా అమ్మాయిలు అప్పుడైతే 4 ఏళ్ళ పిల్లలు అలా ఉంటారండి, ఇద్దరు కూడా 4-5 సంవత్సరాల పిల్లలు. అప్పుడు మా వారు, నేను, పిల్లలిద్దరం గుంటూరు వచ్చామండి. గుంటూరు వస్తే ఆవిడేమో తీసుకొచ్చారండి జిల్లెలమూడి. ఏ సంవత్సరం అండి మీకు? నాకు ఒక సుమారు 40 సంవత్సరాలు అవుతుందండి. 40 ఏళ్ల క్రితం అండి తీసుకొచ్చాను. మొదటిసారి అమ్మని దర్శించుకున్నారు జిల్లెలమూడి. అప్పుడు అమ్మ దగ్గర కూర్చున్నా ఉన్నాను. మొదటిసారి అమ్మని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చూసినప్పుడు ఇంకా అమ్మను చూడగానే ఇంకా అసలు ఆ దుఃఖం ఏంటి, అసలు ఎప్పుడు కనీ నెరిగిన దుఃఖం అండి. ఇంకా అలా పడిపోయాను, ఇంకా ఏడుస్తా. ఇంకా పడిపోతే అప్పుడు అమ్మ అన్నారు, ఇంతకమ్మ అలా ఏడిస్తే బాధలు పోతాయా అన్నారు. అంతే, నాకేంటో అర్థం అవ్వలేదండి. ఒక పెద్ద లోటాడు నీళ్ళు పట్టుకుని తీసి నాకు చేతికి పట్టించాను. ఆ మంచినీళ్ళు తాగిన తర్వాత ఇంకా అసలు చాలా వల్లిపు అంత తేలికైపోయిందండి శరీరం అంతా. అంతేనండి, ఆ రోజు కొన్నామండి. మరుసటి రోజునేమో బయలుదేరి ఇంకొచ్చేసామండి. దుఃఖం ఎందుకు అని అడిగిన మాటే అమ్మ మీతో మాట్లాడి మొదటి మాట. మొదటి మాట అండి. ఏడిస్తే పోతుందమ్మా బాధలు అన్నారు. ఇంకా అడగటం అది ఇంకా కొత్త కదండి మాకేమీ అంత. నేనుగా ఏం అడగలేదు. అప్పుడు ఆ రోజున దర్శనం చేసుకున్నాం, భోజనం చేసామండి. ఇంక మరుసటి రోజున ఇంకా పాలకొల్లు వచ్చేసామండి. కానీ అప్పటి నుంచి ఇంకా నాకు అస్తమానం జిల్లెలమూడు వచ్చేయాలని, అమ్మని చూడాలని ఇంకా తప్పనండి. ఇంకా ఏ దేవుడని ఇంకొకళ్ళు ఉన్నారని ఇంకా అనుకోవట్లేదండి నేను. ఇంకా అమ్మ ధ్యాసలోనే ఉంటా ఉండేదన్నమాట అండి ఇంకా ఎప్పుడు కూడా. ఇప్పుడు మిమ్మల్ని కన్న తల్లికి, ఈ అందరినీ కన్న తల్లిగా అనిపిస్తున్న అమ్మకి ఏమైనా పోలిక ఉందని కానీ, వ్యత్యాసం తేడా ఉందని కానీ మీరు అనుకుంటున్నారా? కన్న తల్లికి అయితే కొన్నే చెప్పగలుగుతామేమోనండి, ఏమన్నా కొంత బిడి ఉంటుందండి ఏమన్నా చెప్పాలన్నా. కానీ ఈ అమ్మ దగ్గర అలాంటిది ఏమీ తెలియలేదండి ఎప్పుడు. కన్న తల్లి దగ్గర చెప్పడానికి కూడా అమ్మతో చెప్పుకోవడానికి బాగుండేదండి. అమ్మ ప్రేమగా చూడటం అన్నీ చాలా బాగుండేదండి వచ్చినప్పుడల్లా. తర్వాత రెండోసారి వచ్చినప్పుడు బట్టలు ఇవి కూడా పెట్టారండి.
కానీ ఎక్కువ విషయాలు నేను ఎప్పుడేం అడిగేదాన్ని కదా, అమ్మని దర్శనం చేసుకోవడం. ఆయన కూడా చాలా మంచి ఆయన, ఎప్పుడు రమ్మంటే అప్పుడే వచ్చేవారండి, దర్శనం చేసుకుని అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇక్కడ నాకు పెద్ద టచ్ లేదండి ఎవరితోటి, రావటం దర్శనం చేసుకోవటం వెళ్ళిపోవటం అండి. కానీ ఒకటి అనిపించేది నాకు, ఈ గుంటూరు మేస్టార్ మా ఇంట్లోకి అద్దెకు రావటం నాకు చాలా, నా కోసమే వచ్చినట్టున్నారు, అమ్మ దర్శనం చేయించడానికి తీసుకొచ్చారు, ఆయన వల్లనే కదా నాకు ఎంత దశ పట్టుకుంది అన్న భావన నాకు ఇప్పటికి ఈ రోజుకి కూడా ఆయన తలుసుకుంటాను. ఆయన మాస్టర్ పేరు ఏమన్నా గుర్తు? మధుసూదన్ రావు గారు గుంటూరు, ఆయన ఇక్కడికి వస్తారండి, వాళ్ళు వాణి సీతమ్మ గారండి, ఆయన సీతమ్మ గారు అబ్బాయి అనమాట అండి. అప్పటికి ఆయన ఉన్నారో లేదో తెలియదు కానీ ఆయన మట్టికి ఎప్పుడు పాదకమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము అని, ఆ నెయ్యం మీకు అమ్మ పాదకమల సేవకి దోహదం చేసిందండి. మరి ఇంతకాలంగా అమ్మ దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా ఒక సందర్భంలో మీరు అమ్మతో ఏదో కొంత ప్రత్యేకమైన సంభాషణ చేసి ఉంటారు. అంటే మా ఊరు అడిగారండి ఒకసారి, అమ్మ మా కులం మా అమ్మ సౌదరీస్లో అమ్మాయిలకి పెళ్లి చేయటం చాలా కష్టం అమ్మా, చాలా డబ్బుతో కూడుకున్న పని అని మామూలుగా అన్నారండి ఆయన. ఎందుకు నాన్న నీ దగ్గరికే వస్తారు నాన్న వాళ్ళు అందండి అమ్మ, చెప్పిందండి అమ్మ వరలక్ష్మి గారు. అలా అందండి అమ్మ. అలా అనేటప్పటికీ నిజంగానే వాళ్ళకి అలాగే వచ్చారు. మేము అసలు ఏ సంబంధం అంటూ మా అమ్మాయిలకి ఇద్దరికి కూడా ఎక్కడికి వెళ్ళలేదండి. అలాగే జరిగిందండి. కానీ వాళ్ళు ఎంతమంది బ్రతిమాలని మేమే అనుకున్నాం, కానీ పిల్లల్ని పెళ్లి చేసుకుంటాను వాళ్ళే పదే వచ్చి అడగటం జరిగిందండి. ఇద్దరు పిల్లలకు కూడా అలాగే జరిగింది. ఫిలాసఫీ, అమ్మ సిద్ధాంతం, అమ్మ తత్వం అంటూ ఉంటాం కదా, అలాంటిది ఏమైనా ఉందని మీకు అనుకుంటున్నారా? ఉంటే అమ్మ తత్వం ఏమిటని మీరు అభిప్రాయపడుతున్నారు? అమ్మ తత్వం అంటే నాకు దైవం, ఇంకా అమ్మను మించిన దైవం ఇంక నాకు ఇంకెవరన్నా ఏ దేవుడైనా సరే ఇంకా అమ్మతో సరిపడిన దైవం లేదని నాకు ఈ రోజుకి కూడా అదే భావన. ఇంకా అది సర్వస్వం నాకైతే నా దృష్టిలో ఇంకా అమ్మేనండి. ఇంకండి ఎవరన్నా పక్కన ఇంకొక ఫోటో ఉంటే అమ్మకు పెడతామా అనేసి అక్కడ పెడుతుంటే నాకు ఏంటో గిలగిలగిలాడిపోతుంది అనమాట అండి ప్రయాణం, అంత బాధ అనమాట అండి. అమ్మకు పెట్టకుండా పక్కన పెట్టేసారే అని చాలా బాధ అనిపించేది అనమాట. ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ సేమ్ తల్లి నీ బ్రహ్మకడికి నీ అమృత పాదాలే దిక్కు అంటాను, కానీ ఇంకా నాకు ఇంకేమనటం చేతనదండి. ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, నాకు ఇంకా అదే తప్పన అనమాట అండి. ఇంకా అమ్మ తన దగ్గరకు వచ్చిన బిడ్డలతో మాట్లాడుతూ చాలా సందర్భాల్లో ఈ సంభాషణ వశంగా కొన్ని మాటలు చెప్పింది. అవే సూక్తులుగా కూడా వచ్చాయి, అమ్మ సూక్తులు అని ప్రసిద్ధంగా ఉన్నాయి. ఈ అమ్మ సూక్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇవి ఆచరణకి అందుబాటులో ఉండేవేనా? వీటి మీద మీ అభిప్రాయం? మనం ఆచరించే చాలా దగ్గరలో ఉన్నవేనండి, కానీ మనం ఆచరించడమే కష్టం అండి. ఎంత చాలా దగ్గర సంబంధం ఉందండి. ఆచరించదగినవి, ఆచరించడంలో మనలో లోపం ఉండాలి, కానీ ఆచరించేందుకు కావాల్సిన చిత్తశుద్ధి మనలో ఉండాలి. అంతే కానీ అన్ని ఆచరణకు అందనివి కాదండి, అందనివి కాదు. అలా మా పిల్లలు కూడా అలా చదువుకుంటూ అలా బాగానే పైకి వచ్చారండి. పెద్దమ్మాయి అయితే ఇంటర్ అయిపోయాక నాకు బైపీసీ తీసుకుందండి. డాక్టర్ చదివించాలని నాకు కోరిక అనమాట అండి. ఆ అమ్మాయిని అన్నాను, డాక్టర్ చదువుకుంది కానీ బైపీసీ తీసుకున్నావు కదా అంటే, అమ్మ నేను చదువునా మానేస్తాను కానీ నేను డాక్టర్ చదవనండి. కానీ నాకు చాలా బాధ అనిపించిందండి. నాకు డాక్టర్ చదివించాలని ఉంది కదా, నువ్వు చదవను అంటున్నావని కొంచెం కోప్పడ్డానండి ఆ అమ్మాయితో. ఎందుకన్నాను, కానీ అమ్మ చెప్తే చదువుతావా అన్నానండి. అమ్మ చెప్తే చదువుతానండి. లేట్ చేస్తే ఇంక దాని భావన ఎక్కడ మారిపోద్దా అని చెప్పేసి ఇంక అదే రోజు నేను ట్రైన్కి, ఇంకా సాయంకాలం ట్రైన్ పాలకొల్లో ఉంటేనండి, పిల్లలిద్దరూ నేను ఆయన బయలుదేరి వచ్చామండి. బయలుదేరితే ట్రైన్ కాస్త దాటిపోయిందండి. దాటిపోతే మళ్ళీ అదే తెల్లారుజామున మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయామండి. వచ్చేసాక బలంగా జిల్లెలమూడి వచ్చామండి. వచ్చాక అమ్మతోటి నేను చదవనందని నేను చెప్పలేదండి. అమ్మ దీన్ని డాక్టర్ చదివిద్దాం అనుకుంటున్నాను నేను అన్నానండి. అమ్మ ఉంది కదండి అప్పుడు, దాన్ని డాక్టర్ చదివిస్తావా, దానిలో ఆ భావన అది, దాని ప్రశాంత్కి డాక్టర్ చదివించి పూర్వకులు ఎక్కడన్నా కనిపిస్తున్నాయా నీకు? ఒక పావలా ఖర్చు పెడితే రూపాయి సంపాదన ఉండాలి డాక్టర్ అంటే, దానిలో అటువంటిది ఏదన్నా నీకు కనిపిస్తుందా అందండి. అప్పుడు ఇంకా అమ్మాయి ఆనందానికి ఇంకా అవదలేవండి. ఇంకా అమ్మ అలా అందని చెప్పేసి ఇంకో ఆనందపడిపోయి తర్వాత మళ్ళీ ఏం ఎరగనట్టు ఎల్లమ్మ పోనీ చూడు అందండి. ఏం ఎరగనట్టు మాయ కప్పేసిందండి మళ్ళా. ఇప్పుడు అలా అమ్మాయి చదువు అలా చేసిందండి. దానికి ఇప్పుడు ఏం చేస్తుందంటే నా కోరిక ప్రకారం అండి, ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి ఇప్పుడు మామూలుగా మా ఇంట్లో ఎవరైతే నాకు ఉండేదండి ఆ భావన ఉంది, కానీ బయట పెట్టలేదండి. 1 కోటి రూపాయలు అంటున్నారు, 80 లక్షలు అంటున్నారు, డొనేషన్ అంటున్నారు, సీట్ రాకపోతే మనంత డబ్బు కట్టాలంటే కష్టం అవుద్దేమని నేను అనుకున్నాను, కానీ బయట పెట్టలేదండి. పెట్టకపోతే వాళ్ళ అమ్మ ఏమో మ్యారేజ్కి అది లేట్ అయిపోతుంది కదా పిల్లలకి అని చెప్పేసి అండి తను
ఇంకోటి ఏదైనా చదివిద్దామని అనుకుందనమాట అండి. ఇంకో వాటికి ప్రిపేర్ అవుదాం, పరీక్షలు రాసి వచ్చాక చెప్దాం దానికి ఇంటర్మని అనుకుందండి. అనుకున్నాక ఇంటికి వచ్చిందండి. నేను పలానా చోట్లకి అన్ని ఇంటర్వ్యూలకి వెళ్తాను, కట్టానమ్మ డబ్బు అని చెప్పింది. నేను చెప్పాను అమ్మని అన్నిటికీ వెళ్తానికి అందండి అమ్మ. అన్నిటికీ వెళ్ళటానికి నేను చెప్పానమ్మ చదువుకుంటాను అవన్నీ, నేను ఏమి చదవనమ్మా అందండి. మరి ఏంటంటే ఇలా డాక్టర్ చదువుతానుగా చూపించిందండి. ఇంకా వాళ్ళ అమ్మకి అయితే ఇంకా పాపం ఇంకా అనుకోని ఇది కదండి, కొంచెం కంగారు పడిందండి. కంగారు పడితే అదే రోజున వాళ్ళ పెద్ద అబ్బాయి ఏం చేస్తాడంటే హైదరాబాద్లో చదువుకుంటే ఇంటికి వచ్చాడండి. ఇంటికి వస్తే ఎందుకో డాక్టర్ సంబంధించి మెటీరియల్ తీసుకొస్తే వాడు చెప్పుకొస్తున్నాడు, ఇలా మన్నిపాలు ఇలాగా అది ఇలాగని చెప్పుకొస్తున్నాడండి. చెప్పుకొస్తుంటే వాళ్ళ అమ్మ అదే ఏం చేస్తుంది, అమ్మ అయితే నాన్న మణిపాలన గురించి తెలుసుకుందాం మనం, అదేంటో అయితే టికెట్లు దొరుకుతాయేమో అని చెప్తే, అమ్మ ట్రైన్కి అయితే దొరకవు, మరి బస్కి అయితే దొరుకుతాయేమో చూస్తాను అని చెప్పేసి వెళ్ళాడండి. వెళ్తే అక్కడ కూడా దొరకకపోతే ఏం చేశాడు, బ్లాక్లో తనకి వాళ్ళ అమ్మకి తీసుకున్నాడండి. 2 టికెట్లు తీసుకుని పడతాలు ఇస్తే అలా ఏది దొరికితే అది పట్టుకుని వెళ్ళాలని మణిపాలు చేరుకున్నారండి. చేరుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపాల్ అడిగిందంటండి, మార్కులు ఎన్ని వచ్చినాయమ్మా పాపకి అని అడిగిందండి. అడిగేటప్పటికి ఇంకా మార్కులు రాలేదండి, మామూలు రిజల్ట్ రాలేదండి అని చెప్తే, అదేంటమ్మా మామూలుగా శ్రీ చైతన్య వాళ్ళ పిల్లలు చాలామంది పెట్టుకున్నారు, రాకపోవటం ఏమిటి అందంటండి ఆవిడ. అప్పుడైతే ఆవిడే మామూలుగా ఫోన్ చేసి కాలేజీకి ఫోన్ చేసి అడిగారంటండి. 96 97 వచ్చినాయంటండి మార్కులు. రాలేదంటావేంటమ్మా ఇలా అని చెప్తే ఆవిడ ఏం చేశారంటే, అప్పుడు నైజీరియాలో చేస్తున్నారండి ఆయన వాళ్ళ తండ్రి. చేస్తుంటే అప్పుడు మామూలుగా ఇది మామూలుగా ఇందులో అక్కడ ఉన్న వాళ్ళకి సీటు వస్తుందని కూడా మాకు అసలు వాళ్ళకి తెలియదండి. తెలియకపోతే అప్పుడు 96 వచ్చినాయి కదమ్మా, పైగానేమో నైజీరియాలో ఉంటున్నారంట కదా, కోటా ఉంటుంది, మరి 99% సీటు వస్తుంది అని చెప్పారంటండి. ఇంకా వెనక్కి వచ్చేసారండి వీళ్ళు. ఇంక దేనికి అమ్మాయి అయితే ఇంక అమ్మదా ఇంక ఎలా ఉంటే అలా జరుగుతుంది, నేను ఇంక ఎక్కడ ఏ కాలేజీకి నేను వెళ్ళను, ఇంకా వస్తే వస్తుంది లేకపోతే లేదని చెప్పేసి ధైర్యంగా ఉందన్నమాట అండి. ఆవిడేమో నేను 4 రోజుల్లో మెసేజ్ ఇస్తానమ్మా మీకు, ఇచ్చేది ఇవ్వందని చెప్పారండి. వీళ్ళు వచ్చిన 2వ రోజే మెసేజ్ వచ్చేసిందండి, పాపకు సీట్ ఇచ్చాం అని చెప్పేసాను. నా కోరిక అలా వాళ్ళ అమ్మాయి ద్వారా తీర్చిందనమాట అండి. అలా జరిగిందని. సాధన పరంగా ఆధ్యాత్మిక సాధనకు సంబంధించి లేదా లౌకికమైన సేవా కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకించి అమ్మ ఈ పని మీరు చేయండి అని మీకు చెప్పి ఈ సాధన చేసుకోమని కానీ ఈ సేవ చేయమని కానీ చెప్పి మీ చేత చేయించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను అప్పటికప్పుడు ఒక రోజు ఉండి వెళ్ళిపోయేవాళ్ళమే కదండి, ఇంకంటే ఇప్పుడంటే పర్మనెంట్గా వచ్చాను కానీ అటువంటిది ఏమీ చెప్పలేదండి. వాటికి ఇప్పుడే ఒకసారి అయితే ఇంకా అమ్మ లాస్ట్ సమయంలో వచ్చామండి. మేము మామూలుగా అనుకోకుండా దర్శనానికని వచ్చామండి. వస్తే అంది, నాన్న ఒక నెలలో ఇక్కడేమో 1,00,000 మంది భోజనాలు జరుగుతున్నాయి నాన్న, రండి మీరిద్దరు అని చెప్పిందండి. వచ్చామండి. వచ్చేటప్పుడు అప్పుడైతే 1,00,000 మంది భోజనాలు చూసాం, వెళ్ళామండి. స్వర్ణోత్సవానికి వచ్చామండి. వచ్చే తర్వాత మళ్ళీ ఇంకోసారి లాస్ట్లో రామలీల అవి సప్తాహాలు పెట్టారు కదండి, అప్పుడు కూడా ముందు ఎందుకో వచ్చామండి. ఇలా సప్తాహాలు పెడతారమ్మా, అప్పుడు రండి, వచ్చి 10 రోజులు ఉండండి అని చెప్పిందండి. చెప్తే అప్పుడు కూడా ఇద్దరం వచ్చామండి. ఇద్దరు వస్తే తను 4 రోజులు నాకు వెళ్ళిపోదాం అన్నారు. వెళ్ళిపోదాం అంటే నేను రానండి, పని అన్నీ అయిపోయాక వెళదాం, ఇంటికి వెళ్ళి చేసేదాన్ని, మీరు వెళ్తే వెళ్ళండి, నేనైతే రానన్నా. ఆయన కూడా అలా ఉండిపోయారనమాట. ఉండిపోతే ఆ రోజున ఎందుకో మరి అమ్మది పాద పూజ చేయించుకున్నామండి. లాస్ట్ అది పాద పూజ చేయించుకుంటే అప్పుడు తన మెడలో దండ తీసి మా ఇద్దరికి వేసిందనమాట అండి అమ్మ. అది లాస్ట్ అనమాట అండి. ఇంకా తర్వాత ఇలా ఒకసారి నాకు ఇప్పుడు దేవి నవరాత్రులు అంటే చాలా ఇష్టం అండి. ఇష్టమైతే 4 రోజుల ముందు నుంచి ఆ గది శుభ్రం చేసుకోవటం, అమ్మల్ని అవన్నీ శుభ్రం చేసుకుని బొట్లు పెట్టుకోవటం ఇలాంటివన్నీ చేసుకుంటాను అనమాట నీట్గా. నేను పడుకుంటే ఎవరు తెల్లారుజామున లెగిసి ముందు ఏమైందంటే, నేను అమ్మ ఏమో అలా బాసి పెట్టేసుకుని కింద కూర్చున్నారు, నేను మంచం మీద పడుకున్నానండి. పడుకుంటే అమ్మ నన్ను నువ్వేమని పిలుస్తావు అని అడుగుతుందండి అమ్మ. డైరెక్ట్గా మాట్లాడినట్టే, ఏమని పిలుస్తావు, ఈ పాదాలు నువ్వేమని పిలుస్తావు అని అడుగుతున్నా. అమ్మ నీ బ్రహ్మ కదా, నువ్వు పాదాలు కదమ్మా అంటండి. నీ బ్రహ్మ కడిగిన పాదాలు కదమ్మా అంటారంటండి అమ్మతోటి. అంతేనండి. ఇప్పుడు మేలుకు వచ్చేసింది. అప్పుడు ఈ జన్మకి ఈ దర్శనం చాలని అనిపించింది అనమాట అండి. ఇంకా మీ కుటుంబానికి సంబంధించిన శుభకార్యాలు లేదా ఏదైనా బాధాకరమైన సన్నివేశాల శుభకార్యాలు ఇక్కడ ఏమైనా జరిగాయా?
ఇక్కడ మూడిలో అమ్మ సన్నిధిలో జరిగినవి లేదండి. అప్పటికి ఇంక మాకంత మరీ పరిచయం కాదండి. అమ్మ దగ్గరికి రావటం వెళ్ళటమే కానీ ఇలా శుభకార్యాలు అవి చేసుకోవాలని అంత టచ్ కాదండి. చిన్నమ్మాయికి మట్టి ఇక్కడ పెళ్లి కూతురిని చేసామండి. పెళ్లి కూతురిని చేసామండి. పెద్ద అమ్మాయిని పెళ్ళి అయిన తర్వాత వస్తే అందరికి అమ్మ దీవించి దండలు వేసింది ఇద్దరికని భార్యాభర్త బట్టలు పెట్టిందండి. అప్పుడు ప్రేమని మీరు స్వయంగా చవి చూసిన సన్నివేశం ఏదైనా ఉందా? ఓసారి పాపలిద్దరూ ఆయన నేను వచ్చామండి. అమ్మ దగ్గర కూర్చున్నాం చుట్టూరు. కూర్చుంటే అప్పుడు అమ్మ అన్నారు, దగ్గరికి తీసుకుని పిల్లల్ని వీళ్ళనిద్దరిని చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందో అన్నారండి అమ్మ. అని చెప్పేసి తర్వాత ఏం చేశారని, అమ్మ ఇప్పుడు నా దగ్గర బట్టలు లేవు, కొత్త బట్టలు లేవమ్మా అని చెప్పేసి వాళ్ళిద్దరికీ ఏం చేస్తుందంటే గాజులు అక్కడ పక్కన ఉన్నాయండి. ఉంటే అమ్మ మీరు ఏ గాజులు కావాలో నచ్చినవి తీసుకోండి అమ్మ అని చెప్పేసి ఇద్దరికి చీరకూరకులు కూడా ఇచ్చి గాజులు మీకు నచ్చినవి వాళ్ళే తీసుకోమందనమాట అండి. నాకేం చేసిందంటే గెంద పుండలు కాళ్ళకి గెందం రాస్తే ఈ ఉండలు చుట్టేవారంటండి. అది పొడి ఆరిపోయింది. అది 4 ఉండలు నాకు చేతిలో పెట్టి అమ్మ ఏం చేశారంటే ఒక చీర తీసి ఇచ్చి, ఇదమ్మ నేను కట్టుకున్న చీర ఇది అని చెప్పేసి, ఇదేం పాదాలకు రాసిన గంధమమ్మ అని చెప్పేసి ఆ 4 ఉండలు ఇచ్చండి ఆ చీర ఇచ్చారు. కట్టుకున్న చీర అని చెప్పి మరీ ఇచ్చారనమాట. ఆ చీర అయితే ఇప్పటి వరకు నేను బీరువాలో చాలాసార్లు వచ్చినప్పుడు పెడుతూనే ఉన్నారండి. ఇది సపరేట్గా ఇలా చెప్పారనమాట అండి. ఆ చీర తీసుకుని నేను ఇప్పటికీ బీరువాలో ఉంచుకున్నాను అనమాట అండి. అమ్మ ఎప్పుడైనా మీ మీద కోపం ప్రదర్శించిన ఘట్టం ఉందా? ఎప్పుడు అలా ఏమి చేయలేదండి. ఎప్పుడు వచ్చినా ఇంక ఏడవట్లేనండి. మరి ఎందుకోతే ఎప్పుడు బోరుని ఏడవటం, అమ్మ ఒక చెంబు నీళ్ళు వాదార్చడం అండి. ముందే ఏడిస్తే ఇంకేం కోపగిస్తుంది? ఇంకా ఎప్పుడే ఉండేది. ఓసారి అయితే మా చిన్నమ్మాయి కూడా నేను ఏడుస్తుంటే తను ఏడుస్తుందండి. దాన్ని గబగబా ఒళ్ళో పెట్టుకుని తలని వచ్చి అమ్మ ఏడుస్తుందని. సరే, అమ్మ దుఃఖించడం మీరు ఎప్పుడన్నా చూసారా? లేదండి, చూడలేదు. అమ్మ దుఃఖించడం చూడలేదండి. అప్పుడు అమ్మకి మీకు ఉన్న అనుబంధంలో దుఃఖానికి తావులేదు. దుఃఖం ఎప్పుడు లేదండి. మీకున్న దుఃఖం అమ్మ పోగొట్టింది, అమ్మ దుఃఖం మీరు చూడలేదండి. మీరు ఆ విధంగా చాలా అదృష్టం. పాపను కూడా అమ్మ ఏడుస్తున్నాను, నువ్వు ఏడుస్తున్నావు, దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని తలంతా నీవు ఇచ్చారండి. సాధన పరంగా, ఆధ్యాత్మిక సాధన పరంగా మీకేమైనా అనుభవాలు అమ్మ ప్రసాదించారు? నాకు అనుభూతులు ఎక్కువ కలగకపోయినారండి. నాకు మట్టుకు ఏ నిమిషం కూడా ఏమీ ఆటంకాలు ఉండవండి. ఏ పని జరిగినా అసలు ఆటంకం అన్నది లేదు. ఆ సమయానికి ఏది జరిగినా ఎలాగ ఇప్పుడు ఈ సమయం పని లేదని అవ్వలేదే, రాలేదా సరుకు అనేటప్పటికి కరెక్ట్గా ఎవరొకరు తెచ్చా సరుకు. అసలు ఏది ఆటంకం అన్నది నాకు తెలియదండి. అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఏటికి ఆటంకం అన్నది నాకు ఏం తెలియదండి. తర్వాత చెప్పవలసింది మాకు ఏంటి, అమ్మ ఇంకా మర్చిపోలేని విషయం ఏంటంటేనండి, ఢిల్లీ వేసారండి ఆయన. మా అల్లుడిని ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే రాజమండ్రిలో ఉండగానే తనకి ఏదో కొంచెం అనుమానం ఉందేమో కానీ బయట పెట్టలేదండి పెద్దమ్మాయి. ఢిల్లీ వెళ్ళిన తర్వాత మరి అప్పుడు మరి ఏమన్నా తనకు ఏమనిపించింది ఏంటో అప్పుడు హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి భర్తను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అక్కడికి ఇప్పుడే బిగినింగ్లో ఉందని చెప్పేసి క్యాన్సర్ అని చెప్పారంటండి. నాకు కానీ నేను తట్టుకోలేను, నాకు చెప్పట్లేదండి ఆ విషయం. అమ్మాయికేనండి. నాకు చెప్పట్లేదండి ఆ విషయం, నేను తట్టుకోలేని చెప్పేసండి. చెప్పబోయాడు కానీ మనుషులు చూస్తే కొంచెం ఏంటి దిగులుగా కనిపిస్తుంది. అంటే తనకు దిగులు లేదు, నన్ను చూసి దిగులు పడుతుందండి అమ్మాయి. ఈ విషయం తెలిస్తే మీరు ఎక్కడ బాధపడతాను, తట్టుకోలేదు. అంటే అమ్మాయి అంటే నాకు అసలు ఇద్దరన్నా ప్రేమేనండి. ఆ అమ్మాయి అంటే సున్నితం అండి బాగా, అసలు చాలా ఇదనమాట అండి. నేను తట్టుకోలేను, అమ్మ ఏమైపోద్దా అన్న అనుకున్న భావనలో ఇద్దరు కూడా నాకు చెప్పట్లేదండి. ఏంటి వెళ్ళారు కదమ్మా, ఏంటమ్మా ఏమైంది, అసలు ఏంటి విషయం ఏంటి, అసలు ఏం జరిగింది, ఏంటి ఇలా నీరసంగా కనిపిస్తున్నారు, నాకు ఏంటో నా దగ్గర దాస్తున్నారు అని చెప్పన్నా. ఏమీ లేదమ్మా అని చెప్పి ప్రశాంతతగా ఏం చేశారంటే రాత్రి 8 ఇద్దరు సెలవు పక్కన కూర్చున్నారు నా దగ్గర. కూర్చుని మా అల్లుడు ఏం చేశారంటే ఇలాంటి విషయం అండి, ఇప్పుడే బిగినింగ్లో ఉందంటే ఆపరేషన్ వెంటనే చేసేయాలన్నారు అని చెప్పేసి అన్నారనమాట అండి. అల్లుడు చెప్పారండి ఇలా అని. ఇంకా చెప్తే ఇంక నాకు అసలు స్పృహ కాదు కదా, ఇంక కట్ అయిపోయాను అనమాట అండి. ఇంకా బోలు ఏడుస్తూ ఇంకా అమ్మ కన్నీ నా జన్మ అనవసరం, నా బిడ్డకి నువ్వు ఏదన్నా చేసేవంటే నేను నీ గుడి దగ్గర నేను తల బద్దలు కొట్టుకుంటాను. నా బిడ్డకి నువ్వు అన్యాయం చేసేవంటే మట్టుకు నేను తట్టుకోలేను ఏ పరిస్థితుల్లోనూ కూడా. నీకు అస్సలు ఆ విషయం తలుసుకుంటే ఇప్పుడు నాకు అసలు ఆగదండి. కాబడంగా వెంటనే ఆపరేషన్కి రెడీ అయ్యారండి. ఆపరేషన్ దగ్గర సంప్రదిస్తే పలానా హాస్పిటల్లో ఆపరేషన్ చేయించమని చెప్పారండి. చెప్తే వెంటనే ఆపరేషన్ చేసేసారండి. మామూలుగా చేసిన తర్వాత ఆ డాక్టర్ అండి, దీనికి చాలా పెద్ద డాక్టర్ అండి. ఈ అమ్మాయికి ఆపరేషన్ చేసేకండి ఇంకా ఆ అమ్మాయి ఇంకా హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అయిపోయిందండి.
ఇంకా ఆ విషయం అండి, ఇంక అమ్మని ఈరోజు అమ్మ నీకు నా చర్మం తీసి చెప్పులు కుట్టించగలగదా, ఏం చేయగలనమ్మ నీకు అని చెప్పేసి అప్పుడే 17 ఢిల్లీ వెళ్ళిన కొత్తలో 10 సంవత్సరాలు అవుతుందన్నమాట అండి ఇది జరిగండి. అమ్మ దయ వల్ల అలా బయటపడ్డామండి నిజంగానండి. మీ ఆవేదన నివేదన అమ్మకి అందింది, అమ్మ అనుగ్రహం మీకు అందింది. ఎలా చెప్పాలో అసలు ఆ బాధ ఇంకా తీరలేని బాధ అండి, ఇంకా అసలు నిజంగానండి చాలా రండి. ఇంకా ఆర్తులని ఆదుకోవడంలో అమ్మ మొదటి వరుసలో ఉంటుంది. ఇంకా అసలు జీవితంలో కూడా రుజువు. ఇంకా అసలు అటువంటి బాధ నేను ఎప్పుడు అనిపించలేదు. అమ్మ గర్భవాసాన జన్మించిన హైమని మీరు చూసారా? అది చూడండి, మేము ఈమె అప్పటికి 2 సంవత్సరాలు ఎంతో ఆలయ ప్రవేశం చేసేది మేము పరిచయం అండి. ఆలయ ప్రవేశం చేశాక మీకు హైమకి సంబంధించిన అనుభూతులు ఏమైనా కలిగాయా? నాకు అంత తెలియదండి, ఏమన్నా మరి ఉన్నాయేమో కానీ తెలియదు, అంత తెలియదండి. మామగారు రావటం, నాన్నగారు చూసేవాళ్ళు మాట్లాడేవాళ్ళం కూడానండి. నాన్నగారు సుబ్బారావు వాళ్ళు అంతా బాగానే పరిచయం. నాన్నగారిలో మీరు ఏదైనా ఒక ప్రత్యేకత గమనించారా? కామ్గా కూర్చునేవారండి, వెళ్ళి వాళ్ళకి అలా పైకి వెళ్ళమని శుభించడం అలా చేసేవారండి, అంతేగాని ఇంకంతగా ఆయన ఏం చేసేవారు కాదండి. అమ్మలో మీకు నచ్చని విషయాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఏమీ లేదండి, నాకు నచ్చిన విషయం అసలు నాకు ఏమీ కనిపించలేదండి అమ్మలోదండి. ఇంకా అమ్మలో అసలు ఏది ఎప్పుడు నచ్చిన విషయాలు అంటే ఉంటాయి అనుకోండి. ఒకసారి మేము వచ్చిన కొత్తలో అయితే మామూలుగా అప్పుడు ఇస్తుందని కాదు, మాతృశ్రీ అని వచ్చేది కదండి, అప్పుడు దానికి కట్టేవాడిని. ఇక్కడి నుంచి ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చాక వెంటనే కట్టానండి. కడితే వేళ రాత్రి కల్లో వచ్చిన అమ్మ మరుసటి రోజునే పుస్తకం వచ్చిందండి. ఆ పుస్తకం మీద అదే సేమ్ రాత్రి కనిపించిన అమ్మాయి పుస్తకం మీద వచ్చిందనమాట అండి, ముందు కనిపించింది అనమాట అండి. అలాగండి ఇంకా అమ్మను దైవంగా భావిస్తున్నాను అన్నారు. అమ్మ సిద్ధాంతం గురించి మీకు ఏమనిపిస్తుంది? అమ్మ ఏం సిద్ధాంతం చెప్పిందని మీరు అనుకుంటున్నారు? ఫిలాసఫీ చెప్పిందని భావిస్తున్నారు? అమ్మ అలా చెప్పడం అది కాదు కానీ నేను అమ్మ చెప్పిన విషయాలు చాలా మటుకు పాటించాలని నేను అనుకుంటానండి. ఆధార్లోనే ఉంటానండి, ఆచరణ చాలా ఆచరణలోనే అలా నేను చేస్తానని ఇంకో దాంట్లో అనిపించుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఇంకా సర్వస్వం, ఏ గోడను చూసినా గొంతును చూసినా ఇంకో దైవం ఇంకో స్వామిని చూసినా కూర్చుని అమ్మాను సేమ్ తల్లిని నీ బ్రహ్మకడిని పాదాలని నమస్కారం పెట్టించుకోవడం తప్పించి నాకు రెండో భావం ఇంకా అసలు కలగదండి అసలు నా హృదయం. అమ్మ ప్రభావం మీ జీవితం మీద ఈ విధంగా బాగా ఉంది? బాగా ఉందండి. అమ్మ ఆలయ ప్రవేశం చేసింది ఆ వేళకి మీ వయస్సు ఎంతండి? మీరు ఎంత వయస్సులో ఉన్నారు అప్పుడు? అమ్మ ఆలయ నాకండి నాకు 44 అలా ఉంటాయండి. ఆ సన్నివేశం విని మీరు ఏమనుకున్నారు? ఆ సన్నివేశంలో ఆ సమయంలో నేను రాలేకపోయా, అంటే రాకూడదండి. మా అల్లుడు అమ్మాయిలిద్దరూ, అదే మా అల్లుడు ఈయన నలుగురు వచ్చారండి. ఈయన అప్పుడు అమ్మకి అభిషేకం చేశారంటే అన్నింటిలో ఆయన పాల్గొన్నారు కూడానండి. వాళ్ళు వచ్చారు, నాకు రావటానికి లేదండి. కానీ తెల్లారి అమ్మ ఆలయ ప్రవేశం చేసేటప్పటికి ఏమైందంటే నాకు తెలియదండి, పక్క వాళ్ళు ఎవరో అన్నారు ఇలా జిల్లెలమూడి అమ్మ ఇలాగ అయ్యారంట, ఇలా రేడియోలో వచ్చిందని చెప్పారనమాట అండి. ఇంకా చెప్పేటప్పటికండి ఇంకా స్పృహ లేకుండా అక్కడే పడిపోయి దొల్లి ఇంక నేను ఇంతకమ్మా నా బ్రతుకు, నన్ను కూడా తీసుకెళ్ళకుండా ఇక్కడ ఎందుకు ఉంచావమ్మా, నువ్వు లేని జిల్లెలమూడి నేను ఎలా రావాలమ్మా, అసలు నేను చూడకుండా నేను ఎలా బ్రతకాలమ్మా అని ఇంక ఏడ్చి తెగతురలేనమాట అండి. రేపన్నగా ఏమైందంటేనండి అమ్మ పరుగు వెళ్ళిపోతుందండి. పరుగు వెళ్ళిపోతుంటే ఏంటి ఇలా అమ్మ నాకు ₹1 ఇవ్వా అంటానంటండి. అంటే ఏంటి నేను వెళ్ళిపోతుంటే రూపాయి ఇవ్వమంటావేంటి నన్ను అంటదంటండి. అంటే తెల్లారి వర్త్ అనమాట అండి. అప్పుడు అది ఇలా అలా సూచన అని అనిపించింది అనమాట అండి. అదండి అమ్మ అధ్యయన పరిషత్తులు ఏర్పాటు చేసింది, సేవా సమితులు ఏర్పాటు చేసింది, వాటిల్లో మీ పాత్ర ఏమైనా ఉందా? ఏదో డబ్బుపూర్వకంగా చేయటం కానీ నేను అంత సేవ ఆర్థికంగా మీరు వాటికి చేయూత ఇవ్వటం తప్పించి కానీ ఉండి చేయటానికి ఎప్పుడు లేవు కదండి. ఇప్పుడైతే చాలా చేయాలని ఉంటుందండి, కానీ అంతా అయిపోయాక అమ్మ దగ్గరికి అంతా అయిపోయాక రావటం జరిగిందండి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జిల్లెలమూడిలో నిరంతరాయంగా అమ్మ జీవన కాలంలోనూ జరుగుతున్నాయి. అమ్మ ఆలయ ప్రవేశం చేశాక శక్తి స్వరూపిణిగా అమ్మని దర్శిస్తున్నప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడే మీ పాత్ర ఏమైనా? ఇప్పుడు మామూలుగా అమ్మ అంటే ఇప్పుడే ఎక్కువ ఇంకా బాగా ఇంకా పెరగటం. అమ్మను ఆ రోజును చూసినప్పుడు రూపాలు అన్నీ అలా కళ్ళకి అలా కనిపిస్తూ ఉంటాయండి నిరంతరం. ఇంకా అమ్మ ఎప్పుడు అలా కనిపిస్తూనే ఉంటుందండి. ఇంకా పెద్దగా నేను సేవ చేయలేనప్పటికీ హృదయం అంతా ఇంకా ఏ నిమిషమైనా ఇంక కళ్ళలో ఉన్నా కానివ్వండి ఎక్కడన్నా ఇంకా అమ్మ తప్పించి నాకు రెండోది ధ్యాస రాదండి కనీసం. ఇంకా అసలైంది నేను మర్చిపోయాను చెప్పడం. ఒకసారి ఏమైందంటే నాబాల వాళ్ళు ఏదో ట్రైనింగ్కి వెళ్ళారనమాట అండి. వెళ్తాడు కేదార్ బద్రీల దగ్గర అని చెప్పేసి అండి పిల్లలు మేమందరం వెళ్ళామన్నమాట అండి. వెళ్తే ఆ రోజున ఏమైందండి, రాత్రి 12 ఎంతింటికి ఒక పెద్ద ట్యాక్సీ మాట్లాడారండి మామూలుగా ఇల్లు రావటానికి మొత్తం.
అక్కడ అన్నారంటే ఆయనతో చెప్పారంట, నైట్ని బయలుదేరుతున్నారు, కొంచెం రూట్ భయం మరి ఇలాంటిప్పుడు బయలుదేరుతున్నారని ఆయనతో అన్నారంట. కానీ మాతో చెప్పలేదండి. ధైర్యంగా ఇంకా ఆయన మరి ఏమనుకున్నారు, బయలుదేరి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయేటప్పటికి ఏమైందంటేనండి, కొంత దూరం నైట్ 2 అవుతుందండి. అప్పుడు మేము ఆ చోటుకి హరిద్వారంకి ముందండి, చాలా ముందు. అప్పుడు ఏమైందంటే కారు దగ్గరికి పెద్ద శబ్దం వచ్చిందండి. శబ్దం వచ్చింది ఏమంటే డ్రైవర్ అన్నాడు, కారుది ఏదో రాడ్ ఏదో ఊడిపోయింది, ఒకసారి ఆఫ్ చేయాలి అని చెప్పాడు అనమాట. చెప్తే సరే నిజమే అనుకుని ఏం చేశారు, వీళ్ళు అందరినీ దిగమన్నట్టున్నాడండి. మేము దిగలేదు, మా బాబు నేను మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి కూడా దిగలేదండి, అల్లుడు దిగారు, డ్రైవర్ దిగాడండి. చూస్తే ఏదో రాడ్ ఉందన్నమాట అండి దాని కింద. అది కారుదే అనుకున్నాడు, మరి డ్రైవర్ కూడా వాళ్ళలో మనిషో మరి అంత మనకి అవగాహన తెలీదు. రాడ్ ఉన్నాక అది తీసేరా అయిపోయింది. మళ్ళీ అంత దూరం వెళ్ళాడు, మళ్ళీ అదే చప్పుడు మళ్ళీ దిగాడండి. మళ్ళీ దిగితే మళ్ళీ అలాగే ఉందంటండి. అలాగ ఉంటే ఏం చేస్తారు, ఆ సమయంలో ఏమైందంటే బాబు ఇప్పుడు మనవడు ఏం చేస్తాడంటే వాడికి అసలు రాని సరుకు ఏదైనా చేసేయగలడండి పని. వాడికి కిందకి దిగుతామని డోరు పీకుతాడంటండి. అతను రావదంటండి, కారు రాలేదంటండి. కానీ మాకైతే ఏ విషయం తెలియదు, రావట్లేదంటండి కిందకి దిగుదామంటే. ఘోరారణ్యం కదా అదంతాను. అప్పుడు ఏమైందంటేనండి, అప్పుడు నలుగురు వచ్చేసి ఇలా తలకి ముసుగులు పెట్టేసేసుకునండి, వాళ్ళ గన్నులతోటి ఒక పెద్ద రాడ్లు కారు చుట్టూరు మూగేశారంటండి. అదేంటో మా పెద్దమ్మాయికి నాకు అసలు కంటికి కనిపించలేదండి చిత్రం. మరి తట్టుకోలేమనుకుందా అమ్మాయి, ఏముందో ఏంటో తెలియదు, అసలు కనపడలేదు. మా బాబు ఏం చేశాడు, చిన్న వయసు కదండి, మూసేసుకుంటే దప్పుడు ఉంటే పైన ముసుగు పెట్టేసుకున్నాడంటండి బాబు. ఆ దొంగలు చూసండి. చిన్నమ్మాయి చూసిందండి, బాగానంది, అయిపోయిందండి. అక్కడికి అయిపోయేటప్పటికి ఈయన ఏం చేస్తున్నారంటే మా అల్లుడండి అంటున్నారనమాట అండి. వాళ్ళు చూసి మరి భయపడ్డారు, ఇంక మాట రావట్లేదనమాట అండి. నేను అనుకున్నాను దొంగలు వచ్చినట్టు అయితే నాకు తెలియదు, కానీ ఈ దోవలు ఏ బండ ఏదో అడ్డు పెట్టారు కారు వెళ్ళకుండా, కానీ వీళ్ళు భయపడుతున్నట్టున్నారని చెప్పేసి నేను అంత మట్టుకే నాకు ఐడియా వచ్చింది. అనుకున్నప్పుడు అనుకున్నా, అమ్మ అనసేం తల్లి, అమ్మ అనసేం తల్లి, అమ్మ అనసేం తల్లి, అమ్మ అనసేం తల్లి, ఓ బిగ్గరగా ఇంకా ఆపు లేకుండా అరిసేస్తున్నాను అనమాట అండి. ఇంకా అరిసేస్తుంటే అప్పుడు కాసేపటికి ఈ డ్రైవర్కి కూడా గన్నేమో పీక్ దగ్గర పెట్టాడంట వాడే. కానీ పెట్టినవాడు అది చేయలేదు, దగ్గర మా అల్లుడి పక్కన ఉంచినాడు, ఆయన్ని ఏం చేయలేదండి, ఎవరిని ఏమీ చేయలేదండి. అప్పుడేమో ఈయన మా అల్లుడు చేలో అంటే వినపడుతుందండి నాకు. ఇంకా బట్ కారు వెళ్ళిపోయిందండి. చాలా దూరం వెళ్ళి ఒక హోటల్ ఉంటే అక్కడ ఆఫ్ చేశారు. ఆఫ్ చేస్తే మా చిన్నమ్మాయి ఏం చేస్తుందండి, ఏడ్చేస్తుందండి. అప్పుడు కారు ముట్టుకుంటే డోర్ వచ్చేసిందండి, అంత పీకినా రాయింది, అక్కడికి వెళ్ళే కారు డోర్ వచ్చేసిందండి. అదే ఇక్కడ వస్తే ఏంటి, బాబు దిగేవాడు, పాప దిగేదండి. వాళ్ళని ఏడులు తీసుకెళ్ళిపోయిన ఇంకా గత్యంతరం లేదు కదండి. అలా అనుకుంటుందండి అమ్మ, ఇంకా కారు డోర్ రాలేకుండా చేస్తుంది. అని ముట్టుకునేప్పుడు కారు డోర్ ఊడిపోయిందండి. ఏడుస్తుంటే మా పెద్దమ్మాయి, నేను ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు, దేనికి ఏడుస్తున్నావు అంటున్నా. మా కళ్ళు మరి ఏం చేస్తుందో అమ్మ తెలియదండి మాకు. ఏంటక్క, 4 దొంగలు చుట్టూరు వస్తే ఏం జరిగిందంట ఏంటని అప్పుడు బోరు ఏడ్చేస్తుందండి. ఇంక అమ్మాయి జారిపోయిందండి, ఇంక చాలా భయపడిపోయింది అనమాట అండి. భయపడిపోయండి. ఇంకా మా వెనకాల ఇంక 2 పెద్ద బస్సులు వస్తున్నాయండి మహారాష్ట్ర నుంచి. వాళ్ళు వైర్లెస్తో ప్రయాణం చేస్తున్నారండి. మధ్యన జీప్ అండి, అటు కారు ఇటు కారు, పెద్ద బస్సు. అంటే వైర్లెస్ తోటి మాటలు అందుకోవటానికి ఏరియా మంచిది కాదంటున్నారు కదండి. అప్పుడు వాళ్ళు అన్నారు, లింగమంటే ఒక కారులో మీరు వచ్చేసారు, ఇలాంటి ప్రదేశాల్లో మేము చూడండి వైర్లెస్ వేసుకుని సెక్యూరిటీ పెట్టుకొస్తుంటే ఇలా వస్తే ఎంత ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు అన్నారు అనమాట. వాళ్ళంటే వాళ్ళ వెనకాల ఇప్పుడు ఇంకా కేదారు బయలుదేరి హరిద్వారం వెళ్ళామన్నమాట. మా పెద్ద అమ్మాయి అయితే ఇంక డ్రైవర్ కలిసాడు, లేకపోతే వాడు ఇలా ఎందుకు చేస్తాడని అమ్మాయి భయం అండి, భయపడిపోతుంది, కూడా వెనకాల వచ్చేస్తున్నారు అని భయం అండి. రక్షణ కల్పించిన మంచి అనుభవం చెప్పారు. అప్పుడేమో గబగబా మైసూరు స్వామీజీ ఆశ్రమం కూడా ఋషికేశ్లో ఉందండి. ఋషికేశ్లో అప్పుడు స్వామీజీ కొంచెం అమ్మ భావనగా చూస్తాను, ఆయన్ని కూడా అలవాటండి. కొంచెం ఆశ్రమానికి వెళ్తే అక్కడ ఆయన అన్నారు, ఇలా ఆరోపంగా అమ్మ ఆరోపంగా మీకు ఆ దప్పం దర్శనం ఇచ్చి మీకు అలా ఆఫ్ చేసింది, లేకపోతే చాలా ఏరియా చాలా ప్రమాదం అయింది. కానీ 4 వచ్చి చేసి మేము వాళ్ళు ఏం చేశారంటే కారు బయలుదేరాక వెనకాల పరిగెట్టారంటండి 4. అది చిత్రం. ఉండగా ఏమీ చేయకుండా కారు వెనకాల ఎక్కడ అందుకుంటారండి ఇంక వాళ్ళు. ఇంకా అసలు ఆ విషయం మా కుటుంబం మొత్తం ఇంకా ఫ్యామిలీ ఇంకా రూపనామాలు లేకుండా అయిపోయే స్థితి అనమాట అండి. అలాంటి స్థితిలో బయటపడ్డామండి. మరి అమ్మ కరుణ కాకపోతే ఇంక అక్కడ ఏముందండి, ఇంక అమ్మ ఇంక స్మరణ అండి, ఇంక ఆపలేదండి. ఇంక నేను ఇంకా అసలు తెలియని ఇంకంతే ఏం జరిగిందో తెలియకుండా అమ్మ స్మరణ ఇంకండి. అమ్మ సంకల్పం లేకుండా, అమ్మ అనుమతి లేకుండా ఏ కారుని ఎవరు ఏమీ చేసేవారు కారు. అసలు అది చిత్రం అంటే చాలా గొప్ప చిత్రం అండి. ఆ విషయం కాదనేది మీరు చెప్పిన ఈ ఘట్టం వల్ల బాగా రుజువైంది. బాగుందమ్మా. ఇంకా అమ్మకి సంబంధించి మీకున్న అనుభూతి ఏమైనా చెప్పదలుచుకున్నది ఉందా?
ఇంకా అనుభూతి అంటే ఇంకా అమ్మ నాకు ఇంకేరే దయ్యం ఏమీ లేదు, ఇంకా అమ్మని అమ్మాయి దైవంగా, సర్వస్వం ఇంకా నాకు అమ్మాయి నన్ను చూసుకుంటాను భావించడానికి కావాల్సిన అనుభూతులు మీకు కలిగాయి. అంతే. ఇంకా అదేనండి నాకు ఆ నిగ్రహం. అమ్మ అంటే నాకు నిగ్రహం అండి. పిల్లలకు కూడా ఇది వరకు ఒకప్పుడు అంత పెద్దగా ఉండకపోవచ్చు, పిల్లలు ఇద్దరు కూడా అమ్మాయిలు ఇద్దరు కూడా బాగా ఇప్పుడు బాగా పరిపూర్ణమైన విశ్వాసంతో బాగా ఏమన్నా అమ్మ దగ్గర ఏదన్నా చేయాలి, ఏదన్నా చేయాలి. విశ్వాసం వల్ల అనుభవం కలుగుతుంది, అనుభవం వల్ల విశ్వాసం బలపడుతుంది. అదే సమయంలో ఇదో మళ్ళీ ఇంకో ఘటన, నైజీరియా వెళ్ళిపోయిన తర్వాత నేను అమ్మ ఏం చేస్తుంటే 2 నెలలకోసారి మీకు గుంటూరులో పిల్లల చదువుని గురించి నేను అక్కడ ఉండేదాన్నండి. బాబును అమ్మాయికి మనవరాలకేనండి ఉంటే తను 2 నెలలకోసారి పిల్లల గురించి వచ్చేస్తూ ఉండేది అనమాట నైజీరియా నుంచి. తను ఇక్కడ ఉండగా ఏం జరిగిందంటేనండి, ఆయన ఏం చేశారంటే కటకటాలకు మరి తాళం, మరి నైజీరియా అంటే దొంగల ప్రదేశమే కదండి మొత్తం మామూలుగా. ఆయన మరి తలుపు వేసుకున్నారు, బయట గేట్ తాళం పెట్టడం మర్చిపోయారు. మరి అసలు రెక్కలేసుగా వేయలేదో తెలియదండి. తెలిపోయేటప్పటికి అప్పుడు 4 ఎలాగొచ్చారో అసలు బాగా గోళ్ళు ఎంత చెట్టు అంత ఎత్తు ఉంటాయండి. మరి వాళ్ళు ఏం చేశారంటే కింద అండర్గ్రౌండ్ తీసుకుని అందులోంచి పైకి ఎక్కొచ్చారండి. అప్పుడు సెక్యూరిటీ కూడా ఏం చేయలేరు కదండి, అప్పుడు గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటారండి, వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళని కూడా దోసుకుని లోనికి వచ్చేసారనమాట అండి. వచ్చి పాప ఇక్కడ ఉంది, ఆయన ఒక్క ఆయన అక్కడ ఉన్నారు. ఉండేటప్పటికి గేట్స్ అప్పుడు అయ్యేటప్పటికి ఈయన అనుమానం వచ్చేసిందండి, ఎవరో వస్తున్నారు అనుమానం చేసేసండి. మెళ్ళోనేమో గొలుసు ఏదో ఉంటే గబగబా సోఫా సీట్ ఎత్తేసి దాని కింద పడేసేసి ఏదో ఉంగరాలు 2 ఉంచుకున్నారంటే అసలు లేకపోతే భయం అని చెప్పేసి ఉంచుకునేటప్పటికి వచ్చి పడిపోయారంటండి. వచ్చి పడిపోతే మీ మిస్సెస్ ఏదని అడిగారు. లేదు ఇక్కడ మామూలుగా ఊరు వెళ్ళింది అని చెప్పారంటండి. ఊరిని వెళ్ళి చెప్తే నేను ఇంకా మొత్తం అంతా ఇల్లంతా తిరగబెట్టేసి తాళాలు అడిగారంటండి. నిజంగానే ఆ రోజున ఆఫీస్లో వదిలిచ్చారంటండి, బీరువా తాళాలు అయ్యి కూడా. ఆయన తాళాలు లేవు ఆఫీస్లో అన్నీ, నేను తేలేదని చెప్పేసి అంటే కోపం వచ్చి 2 కొట్టారంట కూడా. కొట్టారని నేను వెళ్ళినప్పుడు ఏం చేస్తాను, 2 సార్లు వెళ్ళింది. వాళ్ళు ఉండగా 4 నెలలు అక్కడ ఉన్నాను అనమాట అండి. వెళ్తే అమ్మది పెద్ద రూమ్ అండి, అక్కడ కూడా అమ్మది మందిరం చేయించుకుని పెద్ద అమ్మని ఆ మందిరంలో పెట్టుకుని నేను పూజ చేసుకుంటానండి. వెళితే అన్ని రూమ్ ఫ్రిడ్జ్తో సహా వాళ్ళు తీసేసి తలుపులు తీసి నానా ధ్వంసం చేసి ఆయన్ని కొట్టి అన్నీ చేసి ఎక్కడ ఏమే బీరువాలన్నీ తీసి అన్ని బట్టలన్నీ జిమ్మేసండి అన్నీ చేశారు. కానీ అమ్మ గది అలా ఎదురుగా కనిపిస్తుందని అందులో మనం ఎవరైనా ఉన్నారని అనుకోలేదు, మరి ఏమనుకోలేదో తెలియదు. ఆ గదిలో మట్టుకు అడుగు పెట్టలేదంటండి వాళ్ళు. అమ్మ అలా కనిపిస్తూ ఉంటుంది ఎదురుగుగానండి, ఆ గదిలో అడుగు పెట్టలేదంటండి అసలు. దానికైతే పాపకైతే ఏంటంటే ఇక్కడ ఉండగానే ఏంటి అమ్మ షెడ్ మీద కూర్చుని ఉందంటండి. గుంటూరులో ఉండగానే అక్కడ నైజీరియాలో షెడ్ మీద కూర్చుని అమ్మకి అనిపిస్తుందంట. అంటే ఈయనకి రక్షణ లేకపోతే నిజంగా వచ్చిన మనుషులు అసలు ఏమి చేయకుండా ప్రయాణం ఉంచి వెళ్ళరండి అసలు. అనండి 4 వచ్చండి కొట్టారంటండి, బాగానే కొట్టారంటండి పాపం. కొడితే ఏం చేస్తారంటే పాపం కొట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారు, పాస్పోర్ట్లు అవి కూడా పట్టుకెళ్ళిపోయారంటండి. నేను ఇప్పుడు ఇండియా వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను, ఇంకా నేను మా పాస్పోర్ట్లు ఇవ్వమంటే ఇవ్వకుండా ఏం చేస్తారు, బయటకు వెళ్ళిపోయి జిమ్మేశారంటండి. వాళ్ళు బయటకు వెళ్తే ఇంట్లో బెల్ ఉంటుందండి, ఒక్కగానే ఫ్యాక్టరీకి పోలీస్ స్టేషన్కి అన్నిటికీ వెళ్ళిపోద్ది అనమాట అండి. వీళ్ళు వెంటనే వచ్చి పడిపోయారు కదండి, రాసేంత వల్ల గేట్ వేసుకోలేదు కదా, గిల్లు వేసుకోలేదు కదా, ఆ తలుపు ఒక 4 తన్నేయటంలో ఊడిపోయింది అనమాట అండి. ప్లైవుడ్ తలిపోయి ఉంటుందండి. అప్పుడు వెంటనే అందరికి ఏమని వాళ్ళు ఫోన్లు చేసి చంపేసాం పలానా మనిషిని అని చెప్పేసి వీళ్ళ కొలిగిస్కి అందరికీ ఫోన్ చేశారంటే. చేస్తే వాళ్ళేమో పాపం ఎవరైనా భయపడతారు కదండి, ఇంకా నిజంగా అయిపోయినట్టు ఇంకా అదే భావన అందరూ ఫోన్లు చేసి చెప్పేశారు కదండి. పక్కన అదే ఇంకో క్వార్టర్స్ ఉందన్నమాట అండి, మా ఇంటి పక్కన ఇంకోటి ఉంది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమన్నారంటండి. ఈయన్ని వాళ్ళు ఏం చేశారంటే మొన్న ఈయన అన్నారు వాళ్ళు లేరు, ఇండియా వెళ్ళిపోయారని చెప్పి అబద్ధం ఆడారంటండి. ఇంకా టైం లేకపోవచ్చండి, వాళ్ళకి భయం వేస్తుంటని వెళ్ళిపోయారనమాట. లేకపోతే ఆ ఫ్యామిలీని కూడా ఏం చేసేవారో తెలియదు అనమాట. ఆ రకంగా రక్ష అమ్మ ఆయన బ్రతికించి బయట పెట్టింది అనమాట అండి. అమ్మ రక్ష అంత గొప్పగా మా కుటుంబానికి పరిపూర్ణంగా ఉంది. రక్షణగా మాకు పరిపూర్ణంగా మా కుటుంబానికి ఎప్పుడు ఎల్లవేళ్ళ కష్టాలు వచ్చినప్పటికీ ఆ కష్టాలుగా అనిపించకుండా ఏది వచ్చినా అమ్మ వెనకాలే. అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా పొందారు. చాలా సంతోషం. నమస్కారం. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా 2 కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్ర